దేవుడు ఈ దినాన మన కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారం ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా భుజించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ లోకములో మనుష్యుడు బ్రతకడం కొరకు అనేకమైన ఆహారములు తినచ్చు, తృప్తి పొందచ్చు. అయినను తృప్తి తీరక ఇంకా వెతుకుతూ ప్రాకులాడుతూ జీవిస్తున్న అనేకమైన జనములతో ఈ దినమున దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. జీవము కలిగిన దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, దేవుడు పరలోకమందున్నాడు, నా పిల్లలు భూమి యందున్నారు. దేవునితో ఉండవలసిన పిల్లలు భూమి మీదకి ఎలా వచ్చారు? ఎందుకు దేవుని పిల్లలకు దేవునికి దూరం అయ్యింది? ఈ దూరము ఎలా ఏర్పడ్డది అని మనం చూస్తే, ఆది కాండములో దేవుడు తెలియపరుస్తున్నాడు. సమస్తమును ఆయన నోటి మాట వలన కలుగజేసి ఆదాముని మట్టిని తీసి బొమ్మను చేసి ప్రాణము పోసి మనిషిగా చేసి, ఆ ఆదాములో నుంచి ప్రక్కటెముకను తీసి స్త్రీగా చేసి వీరిద్దరిని జతపరిచి ఏదోను తోటలో వీరు నొచ్చగా, అక్కడున్న జీవవృక్ష ఫలములన్నీ నిరభ్యంతరముగా తినండి, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివితేటల నుంచి వృక్ష ఫలమును తినకూడదు, దాని యొక్క ఫలమును తినకూడదు, ముట్టకూడదని దేవుని యొక్క వాక్కు సెలవిచ్చింది. ప్రారంభంలో మనం చూస్తుంటే దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా నరుని నిర్మించుకున్నాడు. సృష్టి ఆయన నోటి మాట వలన కలిగినది, కానీ నరుడు మట్టికి ఆయన స్వహస్తాలతో ఆయనే చెక్కుకున్నాడు. నరుడు ఈ దినమున జీవిస్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే, దేవుడు జీవింపజేయుచున్నాడు. నరుడు మరణిస్తున్నాడు అనంటే దేవుడు వాడిని తీసుకుంటున్నాడు. అదేంటి? దేవుడు కలిగిన దేవుడు, దేవుని పిల్లలు కూడా జీవించేవారై ఉండాలి కదా. మరలా ఈ లోకంలో మృతి ఎక్కడి నుంచి వచ్చింది? మరణము ఎక్కడి నుంచి వచ్చింది? జన్మించిన వాడు మరణించక తప్పదనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ చెడ్డవారు, మంచివారు, దరిద్రులు, ధనవంతులు, స్వార్థప్రియులు, మంచి మనసు గలవారు అందరూ ఉన్నారు ఇక్కడ. అలాగేలా కుదురుతుంది? దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు గొప్పవాడు. ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? ఆయన లాగానే ఉండాలి కదా. మరెందుకు దేవుని క్రియలు వేరు? ఆయన నిర్మించిన పిల్లలు ఎందుకలా అయిపోయారు? కారణం ఏంటి అన్నది మనం చూస్తే, ఆదిలో చేసిన పాపమే ఈనాడు శాపమై భూమి మీద నరునికి ఒక మరణము కాదు, భౌతిక మరణం ఒకటైతే రెండవ మరణం ఒకటి ఉంది. మూలం ఏమిటి అంటే, రెండవ మరణం ఏదైతే ఉందో ఈ భౌతిక మరణాన్ని కూడా తెచ్చింది. ఈ రెండవ మరణాన్ని జయించాలని, అంటే మరణమే నా పుట్టకూడదు, నేను బ్రతికి ఉండాలని కోరుకుంటాను నరుడికి ఎందుకు జరగట్లేదు? ఒకసారి మనం మనసు పెట్టాలి.